అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రేమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. మనం గత వారం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వెళ్ళి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర తెలుసుకున్నాం. అలాగే వారి ఆలయం, సమాధి మందిరం దర్శించుకున్నాం. ఇప్పుడు వారి ప్రియ శిష్యులు శ్రీ సిద్ధయ్య స్వాముల గురించి తెలుసుకుందాం. అలాగే వారి మఠము, ఆ గ్రామాన్ని కూడా మనం దర్శించుకుందాం. అసలు సిద్ధయ్య స్వామి ఎవరి ఆశీస్సులతో దూదేక వంశంలో జన్మించారు? వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యులుగా ఎలా మారారు? వెనుక గత జన్మ ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వివరాల్లోకి వెళితే, శ్రీ మహావిష్ణువు ఆదేశానుసారం పరమేశ్వరుడు కాశీరాజ్యమును పాలించే విజయసింగ్ మహారాజుకు ఆనంద భైరవ యోగిగా జన్మించారు. యుక్త వయసు వచ్చాక వారు యువరాజై పరివారంతో కలిసి అడవికి వెళ్ళాడు వేట కోసం. అడవిలో ఏరు వద్ద మంచినీరు తాగుతున్న ఆవును పులి చంపటానికి వస్తుండటం చూసిన రాజు ఒక బాణం విడిచాడు. ఆనంద భైరవ యోగి వదిలిన బాణం పులికి తగలవలసిన బాణం ఆవుకు తగిలి చనిపోతుంది. పులి పారిపోతుంది. ఆనంద భైరవ యోగి గోహత్య పాతక దోషమునకై విచారిస్తూ పరివారమును రాజధానికి పంపి తీర్థయాత్రలు చేస్తూ మునీశ్వరులు ఆశీర్వాదములు పొందుతూ హరిహరపురం చేరతారు. అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకుంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఆనంద భైరవ యోగిని ఆశీర్వదించి, నీవు దూదేకల సిద్ధయ్యగా జన్మించిన తర్వాత మనం హిందూ మహమ్మదీయ మత కలహాలు నశింపజేసి లోక కళ్యాణం జరపాలని ఆశీర్వదిస్తారు. వారి ఆశీస్సులు అందించిన విధంగానే ఆనంద భైరవ యోగి ముడుమ్మాల అంటే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని ముడుమ్మాల గ్రామంలో దూదేకల అదం బీబీ సాహిబులకు సైదులుగా జన్మించారు. వారికి పూర్వజన్మ జ్ఞాపకాలు లేవు. దేశాటన చేస్తున్న అన్నాజీయకు సైదులు కనపడగా, నీవు కందిమల్లయ్య పల్లె వెళ్ళి వీరబ్రహ్మను ఆశ్రయించిన నీకు మేలు కలుగుతుందని చెప్పి ఆశీర్వదిస్తారు. సైదులు కందిమల్లి పల్లె వెళ్ళి వీరబ్రహ్మ వద్ద శిష్యునిగా చేరారు. అతని తల్లిదండ్రులు కుమారునికై వెదికి కందిమల్లయ్య పల్లెలో ఉన్నాడని తెలుసుకొని వీరబ్రహ్మేంద్ర స్వామిపై ఫిర్యాదు చేశారు. కడప నవాబు సైదుల్ని పిలిచి, మన నవాబులే దేశమంతా పాలిస్తుంటే నువ్వు హిందూ గురువుని సేవించవచ్చా అని ప్రశ్నిస్తూనే, మేము దీనిని సహించం, మా కొలువులో ఉన్నతాధికారి పదవి ఇస్తామని చెప్పారు. నవాబుజీ వీరబ్రహ్మంగారే నా గురువు, వారి సేవ మానని ధిక్కరించి చెప్పడమే కాకుండా కనీసం నవాబుకి సలాం కూడా చేయలేదు. సలాము చేయాలని మంత్రి ఆదేశించినా నేను సలాము చేస్తే భరించగలే శక్తి నవాబుకి లేదు. అందుకు నిదర్శనంగా నల్లరాయికి నమస్కరించారు. ఆ నల్లరాయి అనేక ముక్కలుగా పగిలిపోయింది. దీనితో సైదులు భక్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి శక్తి రాజ్యసభకి అర్థమవుతుంది. సైదులు మంచి ప్రవర్తనకు సంతోషించిన వీరబ్రహ్మం గారు వేదాంత రహస్యాలు చెప్పేవారు. సంచారంకి వెళ్ళేటప్పుడు సైదుల్ని ఎంటబెట్టుకుని వెళ్ళేవారు. సైదులు కూడా గురుపత్నిని తల్లిగాను, గురుకుమారులను సోదరులుగా భావించటం వలన అందరూ సిద్ధయ్య అని పిలిచేవారు. బ్రహ్మంగారు మఠం బాధ్యతలన్నీ కుమారుడు గోవిందాచార్యులకు అప్పగించి అదే రోజు జీవసమాధి కావాలని ఒకరోజు బ్రహ్మంగారు తలంచారు. అప్పుడు శిష్యుని పిలిచి, సిద్ధయ్య, నీవు నా వద్దకు వచ్చి 12 సంవత్సరాలు పూర్తయింది. వేదాంత రహస్యాలన్నీ చెప్పాను. ఆదివారం మధ్యాహ్నం నేను జీవసమాధి అయ్యే సమయానికి నన్ను పూజ చేయించుటకు తగిన పుష్పాలు తీసుకురా అని శనివారం అర్ధరాత్రి ఆయన పంపిస్తారు. అప్పుడు సిద్ధయ్య అడవిలోకి వెళ్తాడు ఆ ప్రత్యేకమైన పూల కోసం. ఆదివారం ఆ వేళకు చేరుకునే ప్రయత్నంలో ఊహించిన అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. కానీ సిద్ధయ్య అవన్నీ ఛేదించుకొని సిద్ధయ్య మఠం చేసుకునే సమయానికి బ్రహ్మంగారు సజీవ సమాధి కావటంతో ఇలపించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు. బ్రహ్మంగారు ఆ సమయంలో ప్రత్యక్షమై సిద్ధునితో, సిద్ధ, నీవు ఇంటికి వెళ్ళి వివాహం చేసుకొని రాజయోగివై కొంతకాలం ఉండి చివరికి కైవల్యం పొందగలవు అని చెప్పి పూజించుకునేందుకు పాదుకలు, కమండలం, యోగదండం, శిలాముద్రికలు ఇస్తున్నానని అందజేసి అదృశ్యమయ్యారు. బ్రహ్మంగారి ఆజ్ఞ మేరకు వివాహం చేసుకొని కాలజ్ఞానం ప్రబోధిస్తూ బ్రహ్మంగారి దైవత్వాన్ని వివరిస్తూ భక్తులకి చేరవ చేస్తూ ధర్మయుతంగా జీవయాత్ర గడిపారు. 1665లో జన్మించిన సిద్ధయ్య స్వామి 1735లో సమాధి చెందారు. ఇప్పుడు సిద్ధయ్య స్వామి మందిరంలో 8వ తరం వారు పూజలు నిర్వహిస్తున్నారు. 9వ తరం చెందిన కృష్ణమోహన్ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు.
సిద్ధయ్య కుమారుడు పీరయ్య జన్మదినం అంటే ఉగాది సందర్భంగాను ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అలాగే సిద్ధయ్య స్వామి జన్మదినమైన పుష్య శుద్ధ సప్తమి రోజు కూడా ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఇప్పటికి కూడా అంటే దాదాపు 270 సంవత్సరాలు వారు సమాధి చెందినప్పటికి కూడా కేవలం కడప జిల్లానే కాకుండా రాయలసీమ జిల్లానే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కేవలం ఉత్సవాల సమయంలోనే కాకుండా ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ వారిని దర్శించుకుంటారు, స్వామి ఆశీస్సులు పొందుతుంటారు. అంత వైభవం గల సిద్ధయ్య మఠం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, రేపు మనం మూడో ఎపిసోడ్లో బ్రహ్మంగారి మనవరాలు దాదాపు 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండ మీద 14 సంవత్సరాలు తపస్సు చేస్తారు. వారే బ్రహ్మంగారి తర్వాత ఆ మఠాన్ని బాధ్యతలు స్వీకరించారు. వారు కూడా 100 ఏళ్ళు అక్కడ భక్తులకి అండదండలు అందిస్తూ 100వ సంవత్సరంలో వారు కూడా జీవ సమాధి పొందారు. ఇప్పటికీ వారి సమాధి అక్కడే ఉంది. మన స్వయంగా కూడా ఆ 2000 అడుగుల ఎత్తు గల కొండకి రేపు వెళుతున్నాము. ఆ వివరాలు కూడా మీకు అందిస్తాను. ఈ నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రోత్సహించండి. సదా మీ మిత్రుడు ఈతకోట సుబ్బారావు.